నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. తల్లికి వందనం పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సాయం అందిస్తామన్న మంత్రి లోకేష్. 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 8,745 కోట్లను జమ చేసినట్లు స్పష్టం. కొమ్మినేని అరెస్ట్పై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమన్న వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. తప్పుడు వివాదాన్ని సృష్టించిన వారంతా క్షమాపణలు చెప్పాలని డిమాండ్. చీరాల సిల్క్ చీరకు జాతీయ స్థాయిలో గుర్తింపు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి ఓడిపి 2024 కింద చీరాల కుప్పడం చీరలు ఎంపిక. గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. చంద్రప్రభ వాహనంపై పట్టణ పురవీధుల్లో విహరించిన శ్రీవారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి గత ప్రభుత్వం ఏ నిబంధనలైతే అమలు చేసిందో అవే నిబంధనలను తాము కూడా పాటిస్తున్నామని, కాబట్టి పథకంపై తమను ప్రశ్నించే నైతిక హక్కు వైసీపీ వాళ్లకు లేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. బాబు సూపర్ 6 హామీల్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందనం పథకం కింద 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 8,745 కోట్లను జమ చేసినట్లు ఆయన వెల్లడించారు. గత విద్యాశాఖ మంత్రికి కనీస పరిజ్ఞానం కూడా లేదని, యూడైస్ డేటాలో ప్రీ ప్రైమరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లల వివరాలు కూడా కలిపి తప్పుడు లెక్కలు చూపించారని లోకేష్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే తల్లికి వందనం కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం. మీరు చూస్తే బాబు సూపర్ 6 ఇచ్చిన 6 హామీల్లో ప్రధానమైన హామీ తల్లికి వందనం. ఈ తల్లికి వందనం ద్వారా మా అంచనా 8,745 కోట్ల రూపాయలు, ఏకంగా 67,27,000 మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో డిపాజిట్ చేస్తాం జరిగింది. మేము కూడా దీంట్లో భాగంగా ఫస్ట్ స్టాండర్డు, అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో పిల్లలు చేరిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో కూడా నిధులు మేము జమ చేస్తాం. ఒకవేళ తల్లి లేని పిల్లలు ఉంటే వాళ్ళ తండ్రి అకౌంట్లో కూడా, అలాంటి గార్డియన్ అకౌంట్లో ఈ నిధులు జమ చేస్తాం జరిగింది. ఆర్ఫనేజెస్ ఎక్కడైతే ఉన్నాయో అదొకసారి రీవాలిడేట్ చేసుకుంటున్నాం. ఆ ఆర్ఫనేజెస్ అన్ని రీవాలిడేషన్ అయిపోయిన వెంటనే జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేసి ఆ ఆర్ఫనేజ్ అకౌంట్లో నేరుగా డబ్బులు వేస్తాం కూడా జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు. కొన్ని డేట్స్ కూడా ప్రకటించడం జరిగింది. సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్టుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళలను కించపరిచారంటూ లేని దానిని ఆపాదిస్తూ కూటమి పార్టీల నేతలు తాము చేసిన బురద రాజకీయాలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో అరాచకం సృష్టించాలనుకుంటే కుదరదనే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామిక స్ఫూర్తిని నిలబెట్టిందని అన్నారు. అన్యాయంగా మా భారతమ్మ మీద, జగనన్న మీద విమర్శలు చేసిన వాళ్ళు ఈ రోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే అన్యాయంగా అవాకులు చవాకులు పేలిన వాళ్ళు కూడా ఈరోజు భారతమ్మకి, జగనన్నకి, మా సాక్షికి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సాక్షి కార్యాలయాల మీద అన్యాయంగా దారుణంగా దాడులు చేసిన వాళ్ళు ఈరోజు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. ఎప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ ఆపి పాలన మీద దృష్టి పెట్టాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వంలో పెద్దలకి, మంత్రులకి తెలియజేస్తూ ఉన్నాను. అసలు ఈ రాష్ట్రంలో ఈ ఏడాది కాలంలో పేదలకు 1 సెంటు భూమైనా ఇచ్చారా అని అడుగుతున్నాను. అమరావతిలో జగనన్న ఇచ్చిన 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే వాటిని ఈరోజు రద్దు చేయడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. వీళ్ళు పేదల గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్విపోతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. తీసుకుంటే గత 3-4 రోజులుగా లేని విషయాన్ని వక్రీకరించి ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే మంత్రులు, ముఖ్యంగా మహిళా మంత్రులు, మహిళా కమిషన్ చైర్పర్సన్తో సహా ఎంత దారుణంగా వ్యాఖ్యలు చేశారో మనం చూసాం. అసలు మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఎప్పటికైనా సుప్రీంకోర్టు వ్యాఖ్యల ద్వారా బుద్ధి తెచ్చుకొని తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మహిళా మంత్రులు ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు.
హోమ్ మినిస్టర్ గారైనా అనిత గారైనా గుమ్మడి సంధ్యారాణి గారు అంత రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి ప్రజలకు సమాధానం చెప్పే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి వాళ్ళేమో ఒక తప్పుడు కేసుల విషయంలో ఏకంగా పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి పోలీస్ దగ్గరికి వెళ్ళి తప్పుడు ఫిర్యాదులు సాక్షి మీద మా భారతమ్మ మీద జరగని ఇష్యూ మీద ఇవ్వడం అంటే ఎంతగా వీళ్ళు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు మీరు ఏం చేస్తారు? సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా, ఇప్పుడు ఖచ్చితంగా మీరందరూ కూడా క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు మీ ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తీసుకుంటే ఇంత దారుణంగా లేని ఇష్యూని వక్రీకరించినందుకు ఈ మంత్రులు హోమ్ మినిస్టర్ గారైనా అలాగే గుమ్మడి సంధ్యారాణి గారైనా మీరందరూ కూడా ఇంత దారుణంగా వక్రీకరించి లేని విషయం గురించి అంత రాద్ధాంతం చేశారు కదా, మరి ఇప్పుడు మీరు రాజీనామా చేస్తారా మీ పదవులకి? మీరు తప్పుడు ప్రయత్నం చేసినందుకు మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాము. ఎప్పటికైనా మేము తెలియజేసేది ఏంటంటే ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానుకోండి. రెడ్ బుక్ రాజ్యాంగం మీద పెట్టిన దృష్టి, అక్రమ కేసుల మీద పెట్టిన దృష్టి, అక్రమ అరెస్టుల మీద పెట్టిన దృష్టి తగ్గించి అది మానుకొని మీరిచ్చిన హామీలు అమలు చేయడం మీద దృష్టి పెట్టండి. మహిళల రక్షణ మీద దృష్టి పెట్టండి. ఈరోజు తీసుకుంటే ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, ప్రజలు బ్రతకడమే కష్టంగా ఉంది. కాబట్టి ధరలు తగ్గించడం మీద మీరు దృష్టి పెట్టండి. ముఖ్యంగా మహిళల మాన ప్రాణాలు రక్షణ మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎంత దారుణం అంటే రోజుకొక సంఘటన మనం ఈరోజు వింటూ ఉండే పరిస్థితి. ఈ సంఘటనల వల్ల మహిళలు ఇంట్లో ఉండాలన్నా భయపడుతున్నారు, బయటికి వెళ్ళాలన్నా భయపడుతూ ఉన్నారు. ఈరోజు రోజుకు తీసుకుంటే 70-80 కేసులు నమోదవుతున్నాయి, మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని. అంటే గంటకు 3-4 కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఇంత ఘోరంగా మహిళల మాన ప్రాణాలని గాలి కొదిలేశారు. దాని మీద మీరు దృష్టి పెట్టండి. సూపర్ 6 ఇవ్వకుండానే నిన్న చంద్రబాబు నాయుడు గారు మేము సూపర్ 6 చేసేసామని పచ్చి అబద్ధాలు చెప్తూ ఉన్నారు. అంటే ప్రజలు చెవిలో పూలు పెట్టుకొని ఉన్నారా అని నేను అడుగుతూ ఉన్నాను. కాబట్టి మీ పాలనా వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడానికి ఇలాంటి అక్రమ కేసులు పెట్టకండి. పైన చట్టం, న్యాయం అలాంటివి ఉన్నాయి. మనము అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నాము. కాబట్టి మీరు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం మాని మీరిచ్చిన హామీల అమలు మీద అలాగే ప్రజల రక్షణ మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాను. బాపట్ల జిల్లా చీరాల సిల్క్ చీరకు అరుదైన అవార్డుతో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి ఓడిపి 2024 కింద చీరాల కుప్పడం చీరలు ఎంపికయ్యాయి. ఈ అవార్డును బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి జూలై 14న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అందుకోనున్నారు. జనవరి నెలలో బాపట్ల విచ్చేసిన కేంద్ర బృందం సభ్యులు చీరాల ప్రాంతంలో మాత్రమే మగ్గాలపై నేసే కుప్పడం చీరలను పరిశీలించారు. ఈ మేరకు అవార్డుకు కుప్పడం చీరలు ఎంపికైనట్టు అధికారికంగా జిల్లా కలెక్టర్ కు సమాచారం అందించారు. కుప్పడం చీరకు అవార్డు రావడంతో జిల్లాలో చేనేతలకు మంచి గుర్తింపు లభించిందని కలెక్టర్ వెంకటమురళి పేర్కొన్నారు. జిల్లాకి తలమానికమైనటువంటి చీరాల పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే గాక మొత్తం తెలుగు ప్రజలందరికీ మరియు ఇతర రాష్ట్రాల వాళ్ళకి కూడా అత్యంత సుపరిచితమైనది మన కుప్పడం అనేటువంటి చేనేత వస్త్రం. ఈ కుప్పడం చీరలు అనేది చీరాలలో మాత్రమే ప్రత్యేకత కలిగి ఉంటాయి. చీరాలలో మాత్రమే వీటిని నేస్తారు చేనేత కార్మికులు. సో ఈ చీరలు ఎంతో నాణ్యత కలిగి ఈ మహిళామణులకి, స్త్రీలకి వీటి మీద ఎంతో మక్కువ ఉండి వీటి మార్కెట్ కూడా బాగుంది. అయినప్పటికీ కూడా మరి చేనేత కార్మికులకి, వాళ్ళ కుటుంబాలకి ఇప్పుడు తగినంత డిమాండ్ ఇంకా లేకపోవడం వల్ల మరి కొంత ఇబ్బందులను కూడా వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ చీరల్లో ఎంత నాణ్యత ఉన్నా, దీనికి ఎంత గొప్ప పేరున్నా, అది దేశవ్యాప్తంగా ఆ పేరు అనేది మనకి లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అనేటువంటి కార్యక్రమం క్రింద కేంద్ర ప్రభుత్వం మనకు ప్రతి జిల్లా నుంచి ఏదైనా ఒక ప్రోడక్ట్ని వాళ్ళు ప్రెస్టీజియస్గా ప్రమోట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు మన జిల్లా నుంచి మనం కుప్పడం శారీని ప్రమోట్ చేయడం జరిగింది. దీని మీద కేంద్ర బృందం మనకు జనవరి 9వ తారీఖున మన జిల్లాని సందర్శించి మనము కలెక్టరేట్లో కూడా కుప్పడం శారీస్ని ప్రదర్శించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వాటి గురించి వివరించడం, అప్పుడు చేనేత కార్మికుల్ని, వాళ్ళ సంఘాలని కూడా అందులో ఇన్వాల్వ్ చేసి ఈ చీరల గురించి, వాటి ప్రత్యేకత గురించి, వాటి నాణ్యత గురించి మనం వివరించడం అనేది జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఫీల్డ్ కూడా విజిట్ చేసుకొని ఎక్కడెక్కడ ఎట్లా నేస్తున్నారు అనేది కూడా అన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు కూడా ఇచ్చిన తర్వాత ఇప్పుడు
మన జిల్లాకి ఈ కుప్పడం శారీని వన్ నేషన్ వన్ ప్రోడక్ట్ అనే కార్యక్రమంలో అవార్డు కూడా ప్రకటించడం, ఆ అవార్డుని ప్రకటించడం అనేది మన జిల్లాకు చాలా గర్వకారణం. మన కుప్పడం శారీకి ఒక గుర్తింపు రావడం దేశవ్యాప్తంగా దేశ స్థాయిలో అనేది కూడా మన బాపట్ల జిల్లాకి ప్రజలందరికీ కూడా మరింత గర్వకారణం. మన రాష్ట్రానికి కూడా ఇది చాలా గర్వకారణం. మరి జూలై 14వ తారీఖున మనం ఈ అవార్డు అందుకోవడానికి జిల్లా కలెక్టర్గా నేను కూడా ఢిల్లీకి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళి భారత ప్రభుత్వం చేత మనం ఈ అవార్డును కూడా తీసుకొని వస్తాం. మరి ఈ అవార్డు తీసుకుంటాం, బాగానే ఉంది. తీసుకుంటే మరి దీనివల్ల ఏంటి ప్రయోజనం, ప్రజలకు దీనివల్ల ఏమొస్తుంది, లేదా చేనేత కార్మికులకి దీనివల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది అంటే, మరి ఇప్పుడు కేవలం స్థానికంగా లేదా తెలుగు ప్రజల వరకే తెలిసినటువంటి ఈ చేనేత వస్త్రం, చేనేత చీర, ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా దీని పేరు అనేది తెలుస్తుంది. ఆన్లైన్ ప్లాట్ఫామ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టేటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా దీనికి ప్లేస్ దొరుకుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్థాయిలో పెట్టేటువంటి అన్ని ఎగ్జిబిషన్స్లో కానీ వీటన్నిటిలో కూడా దీనికి ప్లేస్ ఉంటుంది. సో దీనికి మనకు ఏదైతే ఈ అవార్డు ఫంక్షన్లో కానీ ఇతర ప్లాట్ఫామ్స్ మీద కానీ దీనికి చాలా పబ్లిసిటీ వస్తుంది. ఈ కుప్పడం శారీ అనే దానికి అవార్డు వచ్చింది. ఇది చీరాలలో అక్కడ చేనేత కార్మికులు నేస్తారు, దీని నాణ్యత ఎలా ఉంటుంది అని దీని పేరు అనేది నలుదిశలా ప్రసరిస్తుంది. సో అలా జరగడం వల్ల ఇప్పటికీ ఉన్నటువంటి డిమాండ్ డబుల్, ట్రిపుల్ లేదా అంతకంటే కూడా చాలా ఎక్కువగా దీని డిమాండ్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా దీన్ని ఇష్టపడే అవకాశం ఉంది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించిన అనంతరం పల్లకీ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ ఘనంగా నిర్వహించారు. స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా సాగింది. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామివారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్రగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యహ వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.